నందమూరి మోక్షజ్ఞ బాలయ్య నటవారసుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా లాంచ్ చేస్తారన్న వార్తలు గట్టిగానే చక్కర్లు కొట్టాయి. కానీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతను చేయాల్సిన తొలి చిత్రానికి ప్రారంభోత్సవం ముంగిట ఎందుకో బ్రేక్ పడింది. ముహూర్త వేడుకకు అంతా సిద్ధం చేశాక మోక్షజ్ఞ ఇంకా రెడీగా లేడంటూ ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీంతో బాలయ్య తనయుడి అరంగేట్రం ఎప్పుడంటూ ఎదురుచూస్తూనే ఉన్నారు మూవీ లవర్స్. అయితే ఆ తర్వాత మోక్షజ్ఞ కూడా ఎక్కడా కనిపించలేదు. తాజాగా బాలయ్యకు పద్మభూషణ్ వచ్చిన నేపథ్యంలో ఆయన సోదరి భువనేశ్వరి ఇటీవలే హైదరాబాద్లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అందులో ఒక వీడియోలో మోక్షజ్ఞ తలుక్కుమన్నాడు. బాగా పెంచి స్టైలింగ్ చేయించిన జుట్టు, లైట్ గడ్డంతో, పర్ఫెక్ట్ ఫిజిక్తో చూడ్డానికి హీరోలా ఉండడంతో ఇదే మా హీరో న్యూ లుక్ అంటూ తెగ మురిసిపోతున్నారట నందమూరి అభిమానులు. అయితే ప్రశాంత్ వర్మతో అతను చేయాల్సిన సినిమా ఆగిపోలేదని, త్వరలోనే సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్తారని, ఈలోపు ముహూర్త వేడుక గురించి అప్డేట్ బయటకు రావచ్చని అంటున్నారు సినీ పండితులు. చూడాలి మరి అభిమానుల ఆశల్ని నెరవేరుస్తూ ఈ నటవారసుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు. For more videos like this, subscribe Big TV channel.